ఒక మ్యాజిక్లు చేసేవాడు, మాయా మంత్రాలు చేసేవాడు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఒక డబ్బా ఊపుతూ ఆ డబ్బా ఊపాడు, ఇలాగ ఖాళీ డబ్బా ఊపాడు. అలా ఊపిన తర్వాత చూడండి అంటే ఆ డబ్బాలో రూపాయి నాణ్యాలు వచ్చేసినాయి, నాణ్యములు వచ్చేసినాయి. అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఓరి ఎంత 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 అద్భుతమైన మ్యాజిక్ ఇది, ఇల్లల్లా అన్నాడు డబ్బులు వచ్చేసినాయి అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. పక్క భోగికి వెళ్ళాడు, మళ్ళీ ఇలా ఊపాడు, డబ్బులు వచ్చేసినాయి, ఆశ్చర్యపడిపోయారు. కొంతమంది కుర్రవాళ్ళు కూడా పడ్డారు, భలే ఉంది మ్యాజిక్ చూద్దామని చెప్పి. ఆ తర్వాత భోగికి వచ్చాడు, యథావిధంగా డబ్బా ఊపాడు, ఏమీ గాట్లా. ఇదేమిటి ఏమీ గాట్లేదేంటి ఇక్కడ? మళ్ళీ డబ్బా ఊపాడు, డబ్బులు రావటంలా. నా శక్తి పనిచేయటం లేదేమిటి, ఏమైంది అని చెప్పి జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే ఒకవైపు ఒక వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇలా పట్టుకొని ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ కనిపించాడో వెంటనే ఈ మాయలు చేసేవాడు అంటున్నాడు, అర్థమైంది నాకు, ఇదిగో ఇది కారణం. ఆ రోజు ఆ విధంగా పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని కూర్చున్న వ్యక్తి పేరు సాధు సుందర్ సింగ్. అద్భుతమైనటువంటి సువార్థికుడు. బైబుల్ని తన గుండెల మీద పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈ మాయలు చేసేవాడు అంటాడు, సార్ ఒక్క నిమిషం. ఏంటయ్యా? ఒక్కసారి ఆ బైబిల్ ఇస్తారా? సార్ తీసుకో. బైబిల్ ఇచ్చాడు. పక్క కుర్రవాడికి ఇచ్చి, ఇది నువ్వు పక్క భోగి పట్టుకెళ్ళిపో అని చెప్పి పంపించేశాడు. ఇప్పుడు చూడండి నా పవర్ ఏంటో అని చెప్పి మళ్ళీ డబ్బా ఊపాడు, ఏమీ గాల. ఇదేమిటి బైబిల్ పక్కకు పంపించినా కూడా ఏం కాలేదేంటి? సాధు సుందర్ సింగ్ చూసి, అయ్యా మీ జేబులో ఏమైనా ఆ బైబిల్కు సంబంధించిన వచనాలు ఉన్నాయా, ప్రవచనాలు ఏమైనా ఉన్నాయా అని అంటే, జేబుల్లోంచి తీస్తే ప్రతి జేబులో కరపత్రాలు ఉన్నాయి, మన జేబుల్లో అప్పు పత్రాలు ఉంటాయి. వాడికి ఇంత ఇవ్వాలి, వీడికి ఇంత ఇవ్వాలి, ఆ పాలోడికి ఇంత ఇవ్వాలి, రైట్. ఆ కరపత్రాలన్నీ తీసిచ్చాడు. వాటిలో వాక్యం ఉంది. అర్థమైంది, ఈ వాక్యం ఉంటే ఈ మాయలు పనిచేయు అని చెప్పి మళ్ళీ ఆ కరపత్రాలన్నీ పక్క భోగికి పంపించాడు. అప్పుడు అన్నాడు, ఇప్పుడు నా తడాక ఏంటో చూపిస్తానని చెప్పి మళ్ళీ డబ్బా ఊపితే డబ్బులేం రాలా. అర్థం కాక, సార్ మీరేమనుకోకపోతే ఆ బైబిల్కు సంబంధించినవి ఏమైనా మీలో ఉంటే చెప్పండి సార్ అన్నాడు. అప్పుడు సాధు సుందర్ సింగ్ చెప్పాడు, నా చేతిలో ఉన్నటువంటి బైబిల్ని పక్కకు పంపించేశావు, నా జేబులో ఉన్నటువంటి బైబిల్ పత్రాలు పక్కన పంపించేశావు, కానీ నా గుండెల్లో ఉన్న బైబిల్ని మాత్రం ఎక్కడికి తీసుకొని వెళ్ళలేవు. సాధు సుందర్ సింగ్ గుండెల్లో వాక్యం ఉంది. కాబట్టి మాయలు కానీ, మాయ విద్యలు కానీ, తంత్రాలు కానీ, మంత్రాలు కానీ అక్కడ పనిచేయాల. దేవుడు చెప్తున్నాడు, మీ శత్రువుల యొక్క ఆటలు సాగకుండా చేస్తా, మీకు వ్యతిరేకంగా నియమించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేస్తా, మీ కుటుంబానికి, మీ బిడ్డల భవిష్యత్తుకు, మీ ఉద్యోగానికి, మీ వ్యాపారానికి, మీ ఆరోగ్యానికి వ్యతిరేకంగా సైతాను మనుషులు చేసే ప్రతి పనిని లయపరుస్తా. ఏ ఒక్కడు మీ ఎదుట నిలబడకుండా నేను చేస్తా. కానీ వాక్యం చదవండి, నా మాటలు చదవండి, నా మాటలు ధ్యానించండి, నా మాటలు ధ్యానించడానికి సమయం కేటాయించండి.